చీఫ్ విప్ హోదాలో మొదటిసారి నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు పండగ వాతావరణంలో సంబరాల స్వాగతం లభించింది. పోటెత్తిన అభిమాన సందోహం మధ్య చీఫ్ విప్ జీవి స్వాగత ర్యాలీ సందడిగా సాగింది. డప్పు వాయిద్యాలు, డీజే సందడి, బాణాసంచా మోతలు, కార్యకర్తల కేరింతల మధ్య స్వాగతం పలికారు. భారీ క్రేన్ల సాయంతో జీవీకి గజమాలలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. శనివారం ఉదయం చీఫ్ విప్ హోదాలో తొలిసారి వినుకొండకు వచ్చిన జీవి ఆంజనేయులకు అడుగడుగునా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, వినుకొండ నుంచి మూడవసారి అత్యధికంగా గెలిపించినందుకు ఎంతో రుణపడి ఉన్నానని, గత 40 సంవత్సరాల నుండి వినుకొండ ప్రాంతానికి మంత్రి పదవి లేదని లోటుందని, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చీఫ్ విప్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, అదేవిధంగా నాకు పెద్ద బాధ్యత అప్పచెప్పారని, మా యువ నాయకుడు నారా లోకేష్ కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఎంతో రుణపడి ఉన్నారని ఆయన అన్నారు. ఒక గుర్తింపు గౌరవాన్ని ఇచ్చారు. గవర్నమెంట్ చీఫ్ విప్ ఇచ్చి నాకు ఒక బాధ్యతలు అప్పచెప్పినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. వాళ్ళందరికీ నేను పేరు పేరున నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా లక్ష్యం ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి ఒక కుడి భుజంలాగుండి విజన్ 2047 ఒక విజన్ ఉన్నటువంటి విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి అడుగు ముందుకేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలు నెరవేరుతాయి. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి ఒక యువ పారిశ్రామికవేత్తలు రానున్న కాలంలో తయారవుతారు చంద్రబాబు గారి నాయకత్వంలో. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా, అభివృద్ధి ఆశయంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఖచ్చితంగా 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. దానికోసం చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. దాంట్లో భాగంగా మా వంతు బాధ్యత మేము నిర్వహిస్తాం. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా నా శక్తి వంచన లేకుండా కష్టపడతాను. ఈ పదవి బాధ్యతలు నాకు ఇచ్చినందుకు నేను ఆజన్మాంతం ఎంతో రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ వెనుకబడిన ప్రాంతం పల్నాడు జిల్లా, అలాగే వినుకొండలో తాగునీరు ప్రధానమైనటువంటి సమస్య. ఈ తాగునీరు సమస్య పరిష్కారానికి ఇంటింటికి ట్యాపులు బిగించి మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గోదావరి, పెన్నా నదులు అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దాంట్లో ముందుకెళ్తాం. మన పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది. గోదావరి నీళ్ళు సాగర్ కుడికాలు కలపడం ద్వారా పెన్నా నదికి దాకా తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఉరకపుడిచెల ప్రాజెక్టు పూర్తి చేస్తాం చంద్రబాబు గారి సహకారంతో. ఈ వెనకబడినటువంటి పల్నాడు జిల్లాని, వినుకొండ ప్రాంతాన్ని సమిష్టి అభివృద్ధి కోసం, సర్వముఖాభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా అందరూ కష్టపడతాం. ఎమ్మెల్యేలు, అధికారులందరితో కలిసి సమిష్టిగా పనిచేసి జిల్లాని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. అట్లాగే ఇప్పుడు స్టేట్ హైవే వినుకొండ నుండి గుంటూరు దాకా 4 లైన్ స్టేట్ హైవేగా దీన్ని తీర్చిదిద్దబోతున్నాం. అట్లాగే వినుకొండ నుండి అన్ని మండల హెడ్ క్వార్టర్స్కి నియోజకవర్గంలో డబుల్ రోడ్ వేసి దాన్ని బాగా అభివృద్ధి చేస్తాం. ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వడం మా లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.